హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ల ఆన్సర్ చూస్తే మనం ప్రతిరోజు లాజిక్ చూస్తున్నాం కదా, ఇక్కడ కూడా చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద అకరెన్స్ ఆఫ్ మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ ఇన్ మైక్రోబియల్ ప్యాథోజన్స్ ఇన్ ఇండియా? మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే బేసికల్గా మనం ఎక్కువ మందులు వేసుకున్నప్పటికీ ఒక వ్యాధి తగ్గకపోతూ ఉంటే ఆ వ్యాధి ఆ మందులకు అలవాటు పడినట్లు లెక్క. ఇక్కడ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఆఫ్ పీపుల్, సాధారణంగా జన్యువులు అనేటటువంటిది అంత ఈజీగా మార్చే వ్యవహారం కాదు అది. సో జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉండదు, సో కాబట్టి తప్పు. అయితే రెండవది చూడండి, చాలా బాగా తెలుసు మనకి, టేకింగ్ ఇన్కరెక్ట్ డోసెస్ ఆఫ్ యాంటీబయాటిక్స్. చాలామంది ఏం చేస్తారు, ఏవైనా ఒక వ్యాధి తాలూకా లక్షణాలు కనిపిస్తే మందుల షాప్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని, ఆర్ఎంపీ డాక్టర్ను కూడా అడగరు. ఆ మందులు ఇచ్చేటటువంటి వ్యక్తి బీఫార్మసీ చదువుకొని ఉంటారు బహుశా, లేదా జనరల్ ట్రైనింగ్ తీసుకొని ఉంటారు. వాళ్ళని అడిగి మందులు తెచ్చుకొని వేసేసుకుంటూ ఉంటారు. ఇలా తప్పు డోసులు వేసుకోవడం వల్ల ఈ యొక్క డ్రగ్ రెసిస్టెన్స్ అనేటటువంటిది బాడీలో పెరిగిపోతుంది. అందుకే ఫీవర్ వచ్చిన ప్రతిసారి డోలో 650 వేసుకోకూడదు, అది డాక్టర్ని ప్రిస్క్రైబ్ చేసుకోవాలి. సో కాబట్టి సెకండ్ పక్కాగా ఉంటుంది, కాబట్టి ఇది తప్పు. రెండున్నవే కరెక్ట్. యూజింగ్ యాంటీబయాటిక్స్ ఇన్ లైఫ్ స్టాక్ ఫార్మింగ్, అంతే కదా. ఎక్కువగా మనకి ఈ యొక్క బర్రెలు, ఆవులు, గేదెలు ఇవి ఉంటాయి కదా, వాటికి ఎక్కువగా వాడడం వల్ల అందులో నుంచి కూడా మనకి కొన్ని ఈవెన్ పాల నుంచి కూడా వస్తుందట. సో ఇది కూడా జనరిక్గా మనం దీన్ని ఐడెంటిఫై చేయాలి. కాబట్టి 2 and 3 ఆన్సర్ ఉన్నవి ఆన్సర్స్, అంటే ఇది కూడా తప్పు. సో 50-50 రీచ్ అయ్యాను. మల్టిపుల్ క్రానిక్ డిసీజెస్ ఇన్ సమ్ పీపుల్, అట్లా ఉండదు. ఎక్కువ డిసీజెస్ ఉన్నాయి కాబట్టి ఒక డిసీజ్కి మందేస్తే తగ్గకపోవడం అనేది ఉండదు. కాబట్టి 1 and 4 తప్పు అవుతున్నాయి, 2 and 3 రైట్, కాబట్టి ఆన్సర్ బి అవుతుంది. సో ఇది ఈ పర్టికులర్ క్వశ్చన్కి లాజిక్. సో అలాగే బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ ఇన్ బోత్ మీడియమ్స్, తెలుగు అండ్ ఇంగ్లీష్, ఆఫ్లైన్ ఆన్లైన్ మోడ్, మీకు ఏ వివరాలు కావాలన్నా కింద నెంబర్కి కాల్ చేయండి. ఇక ఈరోజు టాపిక్ సిప్రి ఇయర్ బుక్ అని ఒకటి వచ్చింది. అంటే ఇది బేసికల్గా ఏంటంటే అంతర్జాతీయ భద్రతకు సంబంధించి ఏ దేశాల దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయి, ముఖ్యంగా అణ్వాయుధాలు, ఏ దేశం ఏ రకమైనటువంటి విధానాన్ని అనుసరిస్తోంది అనేటటువంటి అంశం. దీనికి సంబంధించి ఇండియాకు కూడా ఈ రిపోర్ట్లో ఇచ్చారు. కాబట్టి మనం ఎక్కువగా టైం వేస్ట్ చేయకుండా మనం వీటి గురించి మాట్లాడాలి. ముఖ్యంగా భారతదేశంలో 12 న్యూక్లియర్ వార్ హెడ్స్ రకరకాల ప్రాంతాల్లో మనం పెట్టాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కనుక ఒక చోట బాంబు వేస్తే ఈ ప్రాంతాల నుంచి మనం అటాక్ చేయడానికి మనకి ఈ 12 వార్ హెడ్స్ ఉన్నాయనేటటువంటిది ఈ సిప్రీలో ఇచ్చినటువంటి రిపోర్ట్. అయితే అసలు ఇది ఏంటి ఈ సిప్రి ఇయర్ బుక్ అనేది ఒకసారి చూద్దాం. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, దానికి చోటా నేమే సిప్రి, రైట్. దానికి ఉన్నటువంటి చోటా నేమ్ పేరు సిప్రి అని అంటారు. ఈ సిప్రి అనేటటువంటిది ఏం చేస్తుందంటే ప్రపంచంలో అంతర్జాతీయ శాంతి అనేటటువంటిది అంశానికి సంబంధించి కొంత పరిశోధన చేస్తూ ఉంటుంది. సో దాని చోటా పేరు, దాని నిక్ నేమే సిప్రి, షార్ట్ కట్ నేమ్. ఈ రిపోర్ట్ ఏం చేస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ఆయుధాలు ఉన్నాయి, ఎన్ని అణ్వాయుధాలను తొలగించారు, వీటికి సంబంధించి అంతర్జాతీయ భద్రత ఏంటి. అయితే ఇటీవల కాలంలో ఇది ఏం చెప్పింది, భారతదేశం చాలా సైలెంట్గా తనకున్నటువంటి అణ్వాయుధాల యొక్క ఆర్సినల్ ఏదైతే ఉంటుందో ఆ అణ్వాయుధాలను పెంచుకుంది అని చెప్పారు. అలాగనే న్యూక్లియర్ వార్ హెడ్ అనేటటువంటి వాటిని ఆపరేషనల్లీ డిప్లాయిడ్ స్టేట్, అంటే ఎప్పుడు కావాల్సిన అప్పుడు వాడుకునేటటువంటి అనియోగ్యమైనటువంటి పరిస్థితుల్లో పెట్టినటువంటి దేశంగా భారతదేశాన్ని పేర్కొంది. ఈ మూవ్ అనేటటువంటిది భారతదేశం యొక్క స్ట్రాటజిక్ షిఫ్ట్ అనేటటువంటిది ఏదైతే ఉందో, స్ట్రాటజిక్ అంటే ఈ యొక్క వ్యూహాత్మకమైనటువంటి అంశాలు. ఈ స్ట్రాటజిక్ షిఫ్ట్ ముఖ్యంగా న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించి భారతదేశం యొక్క వ్యూహాత్మకమైనటువంటి ఒక ముందడుగుగా ఈ యొక్క రిపోర్ట్ అభివర్ణించింది. సో దీనికి సంబంధించి ఈ సిప్రి బుక్ హైలైట్స్ భారతదేశానికి సంబంధించి చూద్దాం. భారతదేశం 5th లార్జెస్ట్ మిలిటరీ స్పెండర్, అంటే 2025లో 5వ అతిపెద్ద రక్షణ వ్యవస్థకు డబ్బు ఖర్చు పెట్టినటువంటి దేశంగా భారతదేశాన్ని అభివర్ణించింది. భారతదేశం కన్నా ముందు ఆబ్వియస్గా అమెరికా ఎక్కువ ఉంటుంది, దాని తర్వాత చైనా, రష్యా, జర్మనీ నెక్స్ట్ ప్లేసెస్లో ఉన్నాయి. డిఫెన్స్ ఎక్స్పోజర్ అనుకున్నటువంటి దానికన్నా, అంటే గత సంవత్సరంతో పోలిస్తే 2024తో పోలిస్తే 2025-26 9% పెరిగి $92 బిలియన్ చేరుకుంది. ఇది చాలా ఎక్కువ. అయితే దీని కారణంగా మనము ఎందుకు భారతదేశానికి సంబంధించి ఇంత డబ్బుని
రక్షణ రంగానికి మనం ఖర్చు పెడుతున్నాము అనేటటువంటి అంశాన్ని కనుక మనం చూస్తే, ముఖ్యంగా పాకిస్తాన్తో మనకు ఉన్నటువంటి శత్రు యూనో పరమైనటువంటి చరిత్ర లేదా ఇది, అలాగనే వ్యూహాత్మకంగా చైనాతో మనకున్నటువంటి పోటీ, అలాగనే మిగతా దేశాలలో భద్రతాపరమైనటువంటి అంశాలు తగ్గుముఖం పట్టడం ఈ కారణంగా, అలాగనే ఇండియా 2021-25 మధ్య రెండవ అతిపెద్ద దిగుమతిదారు ఇందులో రక్షణ రంగానికి సంబంధించి ఆయుధాలు దిగుమతి చేసుకోవడంలో. సో ఇప్పుడు ఉక్రెయిన్ కాస్త ఆ ప్లేస్లోకి అయితే వెళ్ళింది, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ యుద్ధం చేస్తున్నారు కాబట్టి ఎక్కువగా వీటిని తెచ్చుకుంటున్నారు. సో అలాగనే కనుక మనం చూస్తే ఇండియా న్యూక్లియర్ ఆర్సనల్ ఏదైతే ఉందో 2026 జనవరి నెల కల్లా 190 మొత్తం వార్ హెడ్స్ ఉన్నాయి, 12 డిప్లాయ్ చేశారు, 178 వార్ హెడ్స్ని స్టోరేజ్లో పెట్టారు. అదే చైనాకు చూస్తే 620 ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర 170 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. మే 2025 ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ ఆపరేషన్ సింధూర్ టైంలో రెండు దేశాలు కూడా సైబర్ ఆపరేషన్స్ని ఎక్కువగా వాడే, ముఖ్యంగా యాక్టివ్ మిలిటరీ కాన్ఫ్లిక్ట్ అంటే ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సైబర్ ఆపరేషన్స్ ఎక్కువగా యూజ్ చేశారు. అంటే ఇందులో సౌత్ ఏషియాలో కనుక మనం చూస్తే దక్షిణ ఆసియాలో వెపన్స్తో దెబ్బలాడుకునే కన్నా సోషల్ మీడియా వేదికగా దెబ్బలాడుకోవడం అనేటటువంటిది పెరుగుతోంది. ఇది మనం గమనించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మొత్తం 9 దేశాల దగ్గర న్యూక్లియర్ వెపన్స్ అంటే అణ్వాయుధాలు ఉన్నాయి. అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా, ఇండియా, పాకిస్తాన్, నార్త్ కొరియా, ఇజ్రాయెల్. ఈ 4 దేశాల దగ్గర యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రకారం ఈ 4 దేశాల దగ్గర ఉండకూడదు, కానీ ఉన్నాయి. అలాగనే అన్ని దేశాలు అణ్వాయుధాలకు సంబంధించి నవీకరణ మోడర్నైజేషన్ అనేటటువంటిది మొదలుపెట్టాయి. అలాగనే ఎక్కువగా న్యూక్లియర్ వెపన్స్ మీద ఆధారపడుతున్నారు కూడా. నాటో కొన్ని డిఫెన్స్ స్పెండింగ్ని కూడా 5% జీడిపికి పెంచాలి 2035 కల్లా అని అనుకుంటోంది. గతంలో అది 2% ఉండేది. ఉక్రెయిన్ అత్యధికంగా ఎక్కువగా మిలిటరీ బర్డెన్ పడుతుంది. దాదాపుగా వాళ్ళకున్న జీడిపిలో రష్యాతో జరుగుతున్నటువంటి దీర్ఘకాలిక యుద్ధంలో భాగంగా 40% వాళ్ళ జీడిపి అనేటటువంటిది ఉక్రెయిన్ ఖర్చు పెడుతోంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే మనం సాధించినటువంటి విజయం ఏంటంటే ఈ భూమిని మొత్తంగా సర్వనాశనం చేసుకోవడానికి సమృద్ధిగా కావాల్సినటువంటి న్యూక్లియర్ వెపన్స్ అంటే అణ్వాయుధాలు మన దగ్గర ఉన్నాయి. 12,000 అణ్వాయుధాలు ఉన్నాయి. అందులో 9,000 స్టాక్ పైల్స్లో ఉంటే 4,000 రెడీగా ఉన్నాయి పేల్చడానికి. 1000 చాలు దేశాలను పాడు చేయడానికి. మొత్తం ఒక 1000 కూడా అవసరం లే, 200-300 వెపన్స్ వేస్తే భూమి మొత్తం నాశనం అవుతుంది. అలాంటి స్టేజ్లో ఉన్నారు. అమెరికా, రష్యా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రష్యా వీళ్ళిద్దరి దగ్గరే 86% ఉన్నాయి. అంటే దాదాపుగా 12,000లో 10,000 అణ్వాయుధాలు 2 దేశాల దగ్గర ఉన్నాయి. ఒకటి అమెరికా, 2 రష్యా. ప్రపంచంలో మొట్టమొదటిసారి చిట్టచివరిసారిగా కూడా ఆశిద్దాం న్యూక్లియర్ వెపన్ వాడింది ఒక అమెరికా జపాన్ మీద. అలాగే మేజర్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు వీళ్ళు. ఈవెన్ న్యూ స్టార్ట్ ట్రీటీ అని అనుకున్నారు. అంటే అప్పట్లో ఈ స్టార్ట్ ట్రీటీ వేదికగా అణ్వాయుధాలను పెంచకూడదు, ఉన్న వాటిని నాశనం చేయాలని అనుకున్నారు. కానీ అది 2026 కల్లా ఆగిపోయింది. మళ్ళీ దీన్ని రెన్యువల్ చేయలేదు. సో రష్యా, అమెరికా ఇంకా పెంచుతున్నాయి. అట్లాగనే డిజార్మ్మెంట్ ట్రెండ్ ఓవరాల్గా చూసుకుంటే కనుక న్యూక్లియర్ వెపన్స్ గతంలో ఇంకా ఎక్కువ ఉండేవట. ఇప్పుడు వాటిని కొంత డిస్మాండిల్ చేశారు. ఎందుకు అంటే మోడర్న్ వార్ హెడ్స్ వచ్చాయి. వాటి కారణంగా అణ్వాయుధాల ఉపయోగం కూడా కాస్త తక్కువ ఉండొచ్చు. అంటే అణ్వాయుధాలు అంటూ మొదలు పెడితే మొదలవుతుంది ఇంకా నాశనం. సో ఉండకూడదని అనుకుంటున్నాయి బహుశా దేశాలు. పీస్ అండ్ సెక్యూరిటీలో కనుక మనం చూస్తే లుధానియా అనేటటువంటి దేశం ఫస్ట్ కంట్రీ టు విత్డ్రా ఫ్రమ్ కన్వెన్షన్ ఆన్ క్లస్టర్ మ్యునిషన్స్. అంటే ఇట్లాంటి క్లస్టర్ మ్యునిషన్స్ అనేటటువంటివి ఉండకూడదు అనేటటువంటిది ఒకటి ఉంది మనకి. అందులోంచి లుధియానా పక్క తప్పుకుంది. 5 దేశాలు యాంటీ పర్సనల్ మైన్ కన్వెన్షన్ నుంచి పక్క తప్పుకున్నాయి. ఈ దేశాలు అంటే స్లోగా పీస్ అండ్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్లో కొన్ని దేశాలు పక్కకి వెళ్తున్నాయి. ఆర్మడ్ కాన్ఫ్లిక్ట్స్లో 2025లో అత్యధికంగా ఏ యుద్ధం కారణంగా ప్రజలు చనిపోయారు? ఉక్రెయిన్, రష్యా. దీని తర్వాత గాజా, ఇజ్రాయెల్ పక్కనే ఉంటుంది, అక్కడ చనిపోయారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా ఇప్పుడు యుద్ధాలు మారుతున్నాయి. ముఖ్యంగా ఎనానమస్ వెపన్ సిస్టమ్స్ని యూజ్ చేయడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతున్నారు. గాజా, ఉక్రెయిన్ ఈ అన్ని యుద్ధాల్లో ఇజ్రాయెల్, ఉక్రెయిన్ లాంటి దేశాలు కూడా ఇవి వాడుతున్నాయి. ఈవెన్ మీరు చూస్తే ఉక్రెయిన్ లేటెస్ట్గా కొన్ని డ్రోన్లతో రష్యాకు సంబంధించినటువంటి ఒక ఎయిర్ ఫోర్స్ బేస్ మీద అటాక్ చేసింది ఆ మధ్యకాలంలో. అలాగే డ్రోన్ వార్ఫేర్ ఇటీవల కాలంలో ఇది వచ్చింది. డ్రోన్స్ కారణంగా యుద్ధ వాతావరణమే మారుతోంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో అమెరికా, ఇరాన్ యుద్ధంలో భాగంగా కేవలం 97 లక్షల రూపాయలు ఎంతో విలువైనటువంటిది ఇది
రూ. 97 లక్షల విలువైనటువంటి డ్రోన్తో 382 కోట్ల రూపాయల విలువైన అమెరికా తాలూకా హెలికాప్టర్ను కూల్చారట ఇరాన్ వాళ్ళు. సో కాబట్టి డ్రోన్స్ కారణంగా మొత్తం మారేటటువంటి అవకాశం ఉంది. ఈవెన్ ఆపరేషన్ స్పైడర్ వెబ్ ఉక్రెయిన్ 100 స్మగుల్ డ్రోన్స్ని వాడి రష్యా మీద అటాక్ చేసింది. అలాగనే ఎసిమెట్రిక్ పవర్ ఆఫ్ డ్రోన్స్, ఇప్పుడు ఇరాన్ కూడా ఈ డ్రోన్ల సహాయంతోనే అమెరికా మీద యుద్ధం చేస్తోంది. సో ఇలా డ్రోన్ వార్ఫేర్ పూర్తి స్థాయి యుద్ధ వాతావరణాన్ని మార్చగల సత్తా ఉంది. మరి భారతదేశానికి సంబంధించినటువంటి న్యూక్లియర్ డాక్టర్ని చూస్తే మనం ఒకటి ఫాలో అవుతాం, అదేంటంటే నో ఫస్ట్ స్ట్రైక్ పాలసీ. దాన్నే నో ఫస్ట్ యూజ్ ప్రిన్సిపల్ అని అంటారు. అంటే మనం ఎట్టి పరిస్థితుల్లోని కూడా ప్రపంచంలో ఏ దేశం మీద కూడా మనం న్యూక్లియర్ వెపన్ మనం వేయం. ఎవడైనా మన మీద వేస్తే రిటాలియేషన్గా మాత్రమే న్యూక్లియర్ వెపన్ని యూజ్ చేస్తాం. సో కాబట్టి నో ఫస్ట్ యూజ్ పాలసీ అంటే ఇండియా విల్ యూజ్ న్యూక్లియర్ వెపన్స్ ఓన్లీ ఇన్ రిటాలియేషన్. కేవలం ప్రతిచర్యగా మాత్రమే మనము ఈ యొక్క న్యూక్లియర్ వెపన్స్ని వేయడం జరుగుతుంది. సో కాబట్టి మినిమం సఫిషియెంట్ న్యూక్లియర్ ఆర్సనల్ని కేవలం మన శత్రు దేశాల నుంచి మనం దూరంగా వాళ్ళని జరపడానికి మాత్రమే మనము మినిమం డిటరెన్స్గా దీన్ని వాడుతున్నాం. అలాగనే ఎనీ న్యూక్లియర్ అటాక్, ఒకవేళ కనుక ఇండియా మీద ఏదైనా న్యూక్లియర్ అటాక్ కనుక జరిగితే ఖచ్చితంగా మ్యూచువల్లీ ఇష్యూడ్ డిస్ట్రక్షన్ ఉంటుంది. కాబట్టి మనం కూడా న్యూక్లియర్ వెపన్స్ వేస్తాం. అలాగనే సివిలియన్ పొలిటికల్ కంట్రోల్, న్యూక్లియర్ డెసిషన్ మేకింగ్ కూడా కంప్లీట్ స్ట్రిక్ట్ సివిలియన్ అథారిటీలో ఉంటుంది. న్యూక్లియర్ కమాండ్ అథారిటీ ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ కిందనే ఉంటారు. సో కాబట్టి న్యూక్లియర్ వెపన్స్ని ఎవరు మిస్యూజ్ చేసేటటువంటి అవకాశం కూడా ఉండదు. ముఖ్యంగా ఈ కౌన్సిల్లో న్యూక్లియర్ కమాండ్ అథారిటీలో ఒక పొలిటికల్ కౌన్సిల్ ఉంటుంది, దీనికి ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, ఆయనే సోల్ అథారిటీ టు యూజ్ ద న్యూక్లియర్ వెపన్స్. అలాగే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉంటారు, వీళ్ళు చెప్పినటువంటి సలహాలు సూచనలు ఆధారంగానే ప్రైమ్ మినిస్టర్ కూడా ఆ బటన్ నొక్కడం జరుగుతుంది. కాబట్టి ఇది ఎప్పటికీ జరగదు. ముఖ్యంగా భారతదేశం చాలా అద్భుతమైన డెమోక్రసీని కలిగినటువంటి దేశం. కాబట్టి మనం ఎవడి మీద వెపన్ వేయం, మన మీద వేస్తే ఊరుకోం. సో అట్లాగనే కండిషనల్ యూజ్, ఇండియా విల్ నాట్ యూజ్ న్యూక్లియర్ వెపన్స్ అగైన్ నాన్ న్యూక్లియర్ వెపన్ స్టేట్. అంటే అసలు అణ్వాయుధాలు లేనటువంటి దేశం మీద మనం అసలు న్యూక్లియర్ వెపన్ వేయం. ఇది మరొక అంశం. అలాగనే న్యూక్లియర్ వెపన్స్ కెమికల్ అండ్ బయోలాజికల్ అటాక్స్ కనుక చేస్తే, ఇది చాలా దేశాలకి తెలీదు, చాలామందికి కూడా తెలియదు. అంటే వేరొక దేశం దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేవు, కానీ మన మీద కెమికల్ వెపన్స్ బయోలాజికల్ వెపన్స్ వేశారు, అప్పుడు న్యూక్లియర్ వెపన్ వేయచ్చు. అలాగనే ప్రపంచ దేశాల అన్నీ తమ దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధాలను తీసేస్తే భారతదేశం కూడా రెడీ. అలాగనే న్యూక్లియర్ టెస్టింగ్ మీద కూడా తాత్కాలికంగా ఈ యొక్క టెస్టింగ్ నిలిపివేయడానికి కూడా మనం రెడీ. అలాగే నాన్ డిస్క్రిమినేటరీ అండ్ వెరిఫైబుల్ డిజార్మెంట్కి కూడా మనం ఎప్పుడూ ఒప్పుకుంటున్నాం. అంటే అన్ని దేశాలు మానేస్తే మేము కూడా మానేస్తాం. ఇది భారతదేశం ఒప్పుకున్నటువంటి అంశం. సో అసలు న్యూక్లియర్ డాక్ట్రిన్ ఎట్లా వచ్చింది భారతదేశానికి, ఇది కూడా కొంత చరిత్రలో చాలామందికి తెలియదు. ఒకసారి చూద్దాం. హోమీజీ బాబా జవహర్లాల్ నెహ్రూ గారు ఫస్ట్ టైం పీస్ఫుల్ ఫేజ్లో ఉన్నారు. అంటే అప్పటి వరకు మనకి అణ్వాయుధాలు కావాలని వాళ్ళు అనుకోలే. కానీ 1970 ముఖ్యంగా భారతదేశం 1964 తర్వాత చాలా అనిశ్చితికి లోనైంది. నెహ్రూ గారు చనిపోవడం, ఆ ముందు ఇండియా చైనా యుద్ధం జరగడం, తర్వాత పాకిస్తాన్ యుద్ధం జరగడం, చైనా మన మీద కొంత వ్యతిరేకత చూపించడం. ఇందులో భాగంగానే 1970స్లో స్మైలింగ్ బుద్ధ పోఖ్రాన్ 1 టెస్ట్ చేశారు. తర్వాత 1998లో అఫ్కోర్స్, దాని తర్వాత 1980లో చాలా శాంక్షన్స్ పడ్డాయి మన మీద. ఈవెన్ భారతదేశానికి అమెరికాకి చాలా విపరీతమైనటువంటి వాదనలు జరిగాయి. అమెరికా మన మీద విపరీతమైనటువంటి ఆంక్షలు విధించింది. నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, అంటే అణ్వాయుధాలు తయారు చేయకూడదు అనేది ఆ ఒప్పందం. దీనికి మనం ఒప్పుకోలే. అణ్వాయుధాలను టెస్ట్ చేయకూడదని మరొక ఒప్పందం ఉంది, న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ, దానికి మనం ఒప్పుకోలే. పోఖ్రాన్ టెస్ట్ 2 చేసాం అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో 1998. దీని తర్వాత భారతదేశానికి అణ్వాయుధాలు వచ్చాయి. దీని తర్వాత మనం ఒక డాక్టరీని డెవలప్ చేసాం, అదే 1999లో. తర్వాత దాన్ని 2003లో ఆపరేషనలైజ్ చేసాం. అదేంటంటే నో ఫస్ట్ యూజ్ డాక్టరీన్. అంటే మనం ఎవరి మీద కూడా న్యూక్లియర్ వెపన్స్ వేయము. అంటే మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నప్పటికీ చాలా బాధ్యతాయుతమైనటువంటి దేశంగా భారతదేశం ప్రూవ్ చేసుకుంది. అందుకే 2008వ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు నేతృత్వంలో భారతదేశం అమెరికాతో ఇండో సివిల్ న్యూక్లియర్ డీల్ని చేసుకుంది. అంటే భారతదేశం మీద ఆంక్షలు విధించినటువంటి అమెరికా భారతదేశానికి న్యూక్లియర్ వెపన్స్ కాదు, న్యూక్లియర్ ఫ్యూయల్ ఫర్ విద్యుత్ తయారీ పర్పస్కి ఒప్పుకుంది. అంటే మనం ఎంత అద్భుతమైనటువంటి దేశమో మనం ఆలోచించవచ్చు. కాబట్టి న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్ నుంచి కూడా మనకి స్పెషల్ వేవర్ ఇచ్చారు. సో ఆ రకంగా భారతదేశం కొంత భేద దేశం కావచ్చు, కానీ విలువలు పాటించేటటువంటి దేశం. కేవలం చైనాని పాకిస్తాన్ని భయపెట్టడానికి మనము అణ్వాయుధాలు సమకూర్చుకున్నాం తప్ప ఎవరి మీద వాడడానికి కాదు.
సో అది కంక్లూజన్. దీని మీద మీ అభిప్రాయాన్ని తెలపండి. దీనికి రిలేటెడ్గా 2020లో ఇచ్చినటువంటి ప్రశ్న, అట్లాగనే 2018లో ఇచ్చినటువంటి మెయిన్స్ క్వశ్చన్. సో దీన్ని 200 పదాల్లో రాయండి. సో ఇది న్యూక్లియర్ డాక్ట్రిన్ ఆఫ్ ఇండియా, సిప్రి రిపోర్ట్. సో థ్యాంక్ యూ, విల్ మీట్ టుమారో.